అనుకుంటారని భయం నాకు. అందుకని కోదండరామరెడ్డితో మా ఇద్దరికి కెమిస్ట్రీ ఎలా జెల్ అయ్యేదో ఎలా ఉండేదో అదే రకమైనటువంటి ఇది ఫీలింగ్ నాకు అనిల్ రావుపూడితో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కెమిస్ట్రీ అన్నది ఆ సినిమాకి ఆ కథకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ మీ ఇద్దరం ఆ విధంగా కథని ప్రేమించి చేస్తే అది ఖచ్చితంగా ప్రేక్షకుల ప్రేమకు నోచుకుంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం. దానికి సాహో అదే సాహోతోటి గోల్డ్ బాక్స్ కొణిదెల సుష్మిత ఇద్దరు కలిపి ఆ కాంబినేషన్లో ఈ సినిమా నిర్మించబడుతుంది. కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీవన్. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే, జై హింద్. హలో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. మీ పెద్ద మనసుకి, అలాగే మీ నటనకి మాత్రమే కాదు, మీరు మాట్లాడినటువంటి ఇవాళ మాటలకి, మీ నడవడికి కూడా మేమందరం ఫ్యాన్స్. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. నన్ను మీలో ఒకటిగా ఉంచండి, వేరే దూరం చేయొద్దు ప్లీజ్. అలాగే చిరంజీవి గారు, మాలో ఒకరే మీరు. అలాగే. అండ్ ఇప్పుడు మా కరాటే రాజు గారు వాంట్స్ టు గివ్ అ స్పెషల్ గిఫ్ట్ టు చిరంజీవి గారు. లండన్లో ఏదో లీక్ చేసేస్తాను బాబు. ఇంకొక విషయం, లండన్ ఏంటి సార్? అదే ఎవరికి నోటుకు వచ్చేసింది, ఒక విషయం లీక్ చేయబోతాను, మళ్ళీ ఆపేసుకుంటా. పర్లేదు సార్, ఎలాగో కొంచెం చెప్పారు కదా, ఇంకొంచెం చెప్పండి సార్. అంటే నీ విషయంలో నేను లండన్ దాకా రాగలవా? కంపేర్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్ తప్పకుండా సార్, లండన్కి వస్తాను. లండన్లో నాకు సన్మానం జరుగుతుంది, నువ్వు వస్తే బాగుంటుంది. నేను తప్పకుండా వస్తాను చిరంజీవి గారు. ఎప్పుడో చెప్పండి, రెక్కలు కట్టుకొని వచ్చేస్తాం. రెక్కలు కట్టు కాదు, ఫ్లైట్ లో రా, టికెట్ నువ్వే పెట్టుకో, నీది టికెట్. నేను ఇంకా లండన్ అంటే వ్యాక్స్ స్టాచ్యూ ఏమైనా తయారు చేస్తున్నారేమో అనుకున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ. దట్స్ ఆర్ చిరంజీవి గారు. చిరంజీవి గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి విశ్వంబర సినిమా తర్వాత